శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి, అంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ, ఇవాళ గంధర్వపురం శ్రీ గురుని యొక్క లీలా విశేషంలో మనం 19వ రోజు స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా కోటనరాజు శ్రీనివాసరావు దంపతులకి మన నమస్కారం చేసుకుని ఇవాళ లీలాస్మరణం చేసుకుందాం. గురుమూర్తి గంధర్వ నగరంలో ఉన్న రోజుల్లో మాహురీపురంలో గోపీనాథుడు అనే ధనికుడికి దత్తాత్రేయ స్వామి వారి ఆశీర్వచనాలతో ఒక పుత్రుడు జన్మించాడు. ఆ ధనిక బ్రాహ్మణుడు తన పుత్రుడిని దత్తుని వరంగా భావించి అతను దత్తుడని పేరు పెట్టి వివాహం కూడా చేశాడు. దత్తుడు తన భార్యతో ఎంతో ఆనందంతో గడుపుతున్న రోజుల్లో అకస్మాత్తుగా వ్యాధిగ్రస్తుడయ్యాడు. తన పతిని తన ప్రాణం కన్నా మిన్నగా దత్తుని భార్య చూసుకున్నది. దత్తుని తల్లిదండ్రులు తన కుమారుడైనటువంటి దత్తుని రోగాన్ని చూసి చింతించేవారు. వైద్యులు జ్యోతిష్కులను సంప్రదించిన లాభం లేకపోయింది. తన కులదైవమునని దత్తాత్రేయుని చివరకు వేడుకున్నారు. కుమారుడు మట్టుకు నిబ్బరంగా ఉంటూ ఈశ్వరేచ్ఛగా భావిస్తున్నాడు. తను ఇక బ్రతకడం కష్టమని తన భార్యను తన పుట్టింటికి వెళ్ళిపోవమని, అయినా దత్తుని భార్య విడిచిపెట్టకుండా గంధర్వ నగరంలో ఉన్న గురుమూర్తిని దర్శించి తన బాధ తొలుగుతుందని భార్యతో భర్తతో సహా బయలుదేరింది. భీమా నదీ తీరం ప్రవేశించిన తర్వాత భర్త ప్రాణాలు విడిచిపెట్టేశాడు. గురుమూర్తి దర్శనం కాకమునిపై ఈ సంఘటన జరగడం వల్ల ఆ పతివ్రత ఎంతో ఏడ్చింది, అంటే రోధిస్తున్నది. ఇక తాను జీవించడం వ్యర్థమని భావించి ఆ దుఃఖ సమయంలో పరమేశ్వర రూపంగా, అంటే భస్మభూషితుడై జటాధారి రుద్రాక్షలు ధరించి త్రిశూలం పట్టినటువంటి ఒక యోగి అక్కడికి రావడం చూసి దుఃఖిస్తున్నటువంటి దత్తుని భార్యను ఓదార్చాడు. ఆ ఓదార్చిన వాళ్ళు ఎవరు? మారు రూపంలో ఉన్నటువంటి సాక్షాత్తు నృసింహస్వామి వారే. జరిగినదంతా సంగతి అంతా తెలుసుకుని ఆ పతివ్రతకి ఆత్మజ్ఞానం బోధిస్తున్నారు. జనకుండెవ్వడు జాతుడెవ్వడు జనస్థానం బొలిచ్చేటు సంజననం వెయ్యది మేనులే కొలది సంసారం భలే రూపములు వినుమా అంతయు విష్ణుమాయ దళపన్ వేరేమియం లేదు యోహా నీ బంధంబు నిధానమింతటికి జాయా నిన్న బోనేటి అని అర్థం. అంటే శరీరం అంటే ఏమిటి, పుట్టేది ఎవరు, పుట్టించేవాడెవడు, సంసారంలో ఉన్న బంధాలేమిటి, ఇదంతా విష్ణుమాయ మోహంలో చిక్కబడమే. ఈ విష్ణుమాయ విధానం ఇన్ని సంబంధాలుగా తలచి దుఃఖపడటం ఎందుకు? కశ్యపుడు తన భార్య అదితితో పలికిన పలుకులు ఇవి. సుఖం వచ్చినా కష్టం వచ్చినా మనిషి మురిసిపోవట, లేక కష్టాలకి ఏడవడం, సుఖాలకి సంతోషపడడం, ఇవి మానవ సహజం. కానీ సుఖానికి తబ్బిబ్బవకుండా, దుఃఖానికి కింగిపోకుండా ఉండడం స్థిరప్రజ్ఞుల తాలూకా లక్షణం. సంపాదించి పెట్టుకోవాలి. నిజానికి మనిషి ఎక్కడి నుండి వచ్చాడో ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో సత్యం. ఈ రాకపోకల మధ్య జరిగేదంతా విష్ణుమాయ. పుట్టిన ప్రతి జీవి తన శరీరాన్ని చూసి భ్రాంతి చెందే శరీరం ఇది సత్యమని, శాశ్వతమని చాలామంది భావిస్తూ సంసారంలో ఇరుక్కుని బంధమనే రోగంతో ఉన్నంత వరకు ఈ రోగాన్ని అనుభవిస్తూ దానికి నివారణకి అన్వేషించకుండా అలా కాలయాపన చేస్తూ ఉంటారు. ఇది నాది, ఇది నాది, ఇది నాది అని. ఇంకా ఎన్నో బంధాల్లో చిక్కుకొని ఆ బంధ సంబంధాల మోహంలో జరుక్కుంటారే తప్ప ఆ చిక్కు నుండి బయటపడడానికి ఆలోచన చేయరు. ఎన్నో సంబంధాలు పెట్టుకుని ఆ సంబంధం వలన బంధం తగుల్చుకుని దుఃఖపడతాడే తప్ప నిజానికి ఇదంతా విష్ణుమాయ అని తెలుసుకోడు. జ్ఞాని అయిన వాడు అది విష్ణుమాయ అని తెలిసినప్పుడు దానికి ఎటువంటి దుఃఖం ఉండదు. జరిగేది విష్ణుమాయ అని తెలుసుకున్న తర్వాత దుఃఖం వచ్చినా దుఃఖించడు, సుఖం వచ్చినా సంతోషించడు. దత్తుని భార్య యోగి ఆత్మబోధన చేసిన దత్తుని భార్యకి ఆత్మబోధ చేసినప్పటికీ స్త్రీలకు ధర్మబద్ధమైనటువంటి ఆచారాలు కూడా చెప్పాడు. ఆ యోగీశ్వరుడు తనకు ఉపదేశాలన్నీ విన్న తర్వాత ఆ పతివ్రత తన పతితో సహగమనం చేయడానికి అనుమతి మనమని కోరింది. వెంటనే యోగీశ్వరుడు పతివ్రత యొక్క సమస్యకి గురుమూర్తియే పరిష్కరిస్తాడని, మరణం ప్రతి జీవికి సహజమని, దాన్ని ఎదిరించడం ఎవరితరం కాదని చెప్పాడు. కాలము ప్రబలలకు, అంటే ఎంతటి వారికైనా కాలానికి ఆధీనులు అవక తప్పదు. పుట్టిన వారికి కాలవసులుగా చేసి కాలమే తానుగా ఉన్నటువంటి ఈశ్వరుడంతా చేస్తాడు. ఆ యోగీశ్వరుడు దత్తుని భార్యకు గురుమూర్తి దర్శనం చేసుకోమని సలహా ఇచ్చి దత్తుని శవంపై భస్మాన్ని అద్దాడు. 4 రుద్రాక్షల పతివ్రతకి ఇచ్చి 2 రుద్రాక్షల కంఠంలో కట్టమని, మరి 2 రుద్రాక్షల చెవులకు కట్టి వాహిని ప్రవేశం చేయమని ముందుగా గురుమూర్తిని దర్శించి గురుమూర్తి పాదతీర్థం స్వీకరించి తన దేహంపై మరియు శవంపై చల్లమని సలహా ఇచ్చాడు. దత్తుని భార్య యోగీశ్వరుడు ఆదేశం పాటించడానికి గురుమూర్తి దర్శనానికి వెళ్ళింది. గురుమూర్తి దత్తుని భార్యను చూసి తనకి సౌభాగ్యం కలగమని
దీవించాడు. అఖండ సౌభాగ్యవతి భవ అన్నాడు. దీర్ఘ సుమంగళి భవ అన్నాడు. అక్కడ జరిగిన ఈ విషయం అంతా విని గురుమూర్తికి వివరించారు. ఆమె భర్త మరణించింది కాబట్టి గురుమూర్తి ఆశీర్వచనాలు ఎలా ఫలిస్తాయని గురుమూర్తిని ప్రశ్నించారు. వెంటనే గురుమూర్తి శవాన్ని తన దగ్గరికి తీసుకురమనమని ఆదేశించి అక్కడ చూస్తున్న వాళ్ళందరి ముందు ఈ శవాన్ని గురుమూర్తి తీసుకువెళితే గురుమూర్తి తీర్థజలాన్ని శవంపై ప్రోక్షించారు. దివ్య దృష్టితో శవాన్ని గురుమూర్తి చూడగానే శవం లేచి కూర్చుంది. ఆ దంపతులిద్దరూ ఆశ్చర్యంతో గురుమూర్తి పాదాలపై పడి వెంటనే గురుమూర్తి ఇద్దరిని ఆశీర్వదించారు. ఇది